హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ చూపించబోయే రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి. మా ఇంట్లో ఈ చికెన్ పచ్చడి ఎంత ఇష్టం అంటే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఇదే స్టైల్లో మీరు కూడా అంతే ఫ్యాన్ అయిపోతారు. ఈ చికెన్ పచ్చడి 2 to 3 months బయట నిల్వ చేసుకోవచ్చు. అలానే 4 to 5 months ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. దీని ప్రాసెస్ చూసేద్దాము. చికెన్ నేను ఇక్కడ ఒక 1/2 kg తీసుకున్నాను. ఒక 1/2 kg దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మరీ చిన్నవి చేసుకోకూడదు, అలానే మళ్ళీ పెద్దవి కూడా చేసుకోకూడదు. ఈ సైజులో చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కలకు పట్టే విధంగా. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకుందాము వాటర్ లేకుండా. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద చికెన్ వేసుకోవాలి. కడాయిలో చికెన్ అంతా వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ పీసెస్ అనేది వాటర్ పోసుకోకుండా వేయించుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్తోనే చికెన్ ముక్కలు ఉడుకుతుంది. మనకి ఇక్కడ చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయింది, ముక్కలన్నీ దగ్గర పడ్డాయి కదా. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ ఇంకిపోయేంత వరకు ఉంచుకోవాలి. చికెన్ అంతా ఉడికిపోయింది, వాటర్ కూడా ఇంకిపోయాయి. ఇప్పుడు ఈ కడాయిని పక్కన పెట్టుకొని మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక కడాయి తీసుకొని అందులో 1 ఇంచు దాల్చిన చెక్క, 5 లవంగాలు, 3 యాలుక్కాయలు వేసుకొని ఒక 2 minutes డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ ధనియాలు, మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవచ్చు. హాఫ్ స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే ఒక 1 స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ ఒక 2 minutes డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో 1 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేయించుకోవాలి. బాగా క్రిస్పీగా అవ్వకూడదు, అలానే బాగా మెత్తగా అవ్వకూడదు. కొంచెం ముక్క విరిగేలాగా వేయించుకోవాలి. చికెన్ ముక్కలు వేగటానికి టైం పట్టిద్ది. కలుపుకుంటా ముక్క విరగకుండా వేయించుకోండి. ఈ చికెన్ పచ్చడి ఇంకా వేరే విధంగా కూడా చేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. అది కూడా మీకు చూపిస్తాను ఈసారి. ఇంకొంచెం సేపు వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు చికెన్ని దగ్గరుండి వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి తీసేసుకుందాము ఈ చికెన్ పీసెస్ని. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 2 tablespoons జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే అడుగంటిద్ది. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లో వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. బయట ప్యాకెట్స్ అనేది యూజ్ చేయకూడదు, టేస్ట్ అస్సలు బాగోదు, పచ్చడి కూడా పాడవుతుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయింది. ఇప్పుడు చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుందాము. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత, ఇదంతా వేగిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. అండ్ 1/2 కప్ కారం యాడ్ చేసుకోవాలి. ఇది పట్టించిన కారం అండి, ఘాటు ఉంటుంది. దాన్ని బట్టి మీరు కూడా యాడ్ చేసుకోండి. అలానే 2 tablespoons సాల్ట్. ఆల్రెడీ మనం ముందుగా 1 స్పూన్ యాడ్ చేసాం కదా, ఇంకొక 2 spoons సాల్ట్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి.
చల్లారిన తర్వాత ఒక 3 నిమ్మకాయలు తీసుకొని ఆ రసాన్ని ఇందులో పోసుకోవాలి. 3 నిమ్మకాయలు అయితే బాగా రసం కాయలు అయితే సరిపోతుంది, లేదంటే ఇంకొకటైనా యాడ్ చేసుకోవచ్చు. అదంతా బాగా కలుపుకొని ఒక గ్లాస్ జార్లో కానీ ఒక గ్లాస్ బౌల్లో కానీ పెట్టుకోవాలి. ఒక 24 to 48 అవర్స్ వరకు కదిలించకుండా ఉంటే మనకి నూనె అంతా పైకి తేలిద్ది. అప్పుడు బాగా కలుపుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఎంత బాగుంటుంది. ఇలా ఎదుగునిది 24 to 48 అవర్స్ తర్వాత నేను ఇక్కడ వేడివేడి అన్నంలో చికెన్ పచ్చడి వేసుకొని తింటున్నాను. ఆహా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఎంత బాగుందంటే ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముద్దలో తింటా ఉంటే ఎంత మజా వస్తుందో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ more videos. Thanks for watching. See you the next video.